కమల్ చిరంజీవి అనుబంధ టాలెంట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి అనుకుంటే కోలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యేవారని, కానీ తన సొంత పరిశ్రమలోనే రాజుగా ఉండాలని ఆయన భావించారని కమల్ హాసన్ పేర్కొన్నారు. సినీ దిగ్గజాల పరస్పర గౌరవం శివాజీ గణేశన్ తుఫాను లాంటి వాడని ఏఎన్ఆర్ అన్నారని, అలాగే శివాజీ గణేశన్ చిన్నవారినైనా ఎంతో గౌరవంగా సంబోధించేవారని చెబుతూ పరిశ్రమలో ఒకరికొకరు ఇచ్చే గౌరవం స్థానం ఎంత ముఖ్యమో కమల్ వివరించారు. తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియాలో ముఖ్యంగా భారత సినీ రంగంలో తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్న కమల్ హాసన్ ఇటీవలే తన రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా ఇప్పటికే క్రియాశీలకంగా మారిన నేపథ్యంలోనే తన సినీ రంగానికి సంబంధించి అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల్లో కూడా కమల్ హాసన్ అయితే తన అభిప్రాయాలు కావచ్చు, తన అనుభవాలను కావచ్చు షేర్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ప్రత్యేకించి ఉలగ నాయగన్ అంటే తెలుగులో విశ్వనాయకుడు అనే బిరుదు కలిగిన కమల్ హాసన్ కూడా ఇటీవలే కలత్తూర్ కన్నమ్మ అనే ఒక చలనచిత్రం ద్వారా 1960లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం అరంగేట్రం అయితే చేయడం జరిగింది. అనంతరం అనేక సినిమాల్లో వందల సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన కమల్ హాసన్ మళ్ళీ ఎదురు కూడా వెనక్కి చూసుకోలేదు. అదేవిధంగా ఒకవైపు కుటుంబ కలహాలు హోరెత్తినప్పటికీ మరోవైపు సినీ రంగంలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్ ప్రపంచాన్ని అయితే సృష్టించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ అయితే తన అభిప్రాయాలని నిర్మోహమాటంగా వెల్లడించడం జరిగింది. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి సంబంధించి తనకున్న అనుబంధాన్ని అయితే కమల్ హాసన్ ప్రస్తావించారు. ప్రత్యేకించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవికి తమిళనాడులో పెద్ద ఫాలోయింగ్ ఉందని, లక్షలాది మంది అభిమానులు కూడా ఉన్నారని కూడా కమల్ హాసన్ ప్రస్తావించారు. తలుచుకుంటే తమిళనాడు సినీ రంగాన్ని కూడా మెగాస్టార్ గారు చిరంజీవి వేయలేవారని కూడా కమల్ హాసన్ ఇప్పుడు చెప్పడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తన సొంత రాష్ట్రంలో ముఖ్యంగా టాలీవుడ్ రంగంలోనే స్థిరపడాలని చిరంజీవి నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఆయన తమిళ ప్రేక్షకులకు దూరం అయ్యారని కూడా కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. కానీ తమిళ ప్రేక్షకులు ఎప్పుడు కూడా చిరంజీవిని వద్దని అనుకోలేదని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా ఇప్పుడు వైరల్గా మారింది. చిరంజీవి నటన కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన టాలెంట్ ఆయన ఈ స్థాయికి తీసుకెళ్ళాయని చెప్తూనే ఒక తమిళ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే కాకుండా ఏ భాషల్లో కూడా ఆయన తలుచుకుంటే ఆ రంగంలో రాజకీయ రంగంలో అయినా సరే ముందుకు వెళ్ళే సామర్థ్యం చిరంజీవిలో టాలెంట్ ఉందని కూడా కమల్ హాసన్ చెప్పారు. కానీ ఆయన ఎందుకో అటు రాజకీయ రంగాన్ని కూడా వద్దనుకున్నారని, మరోవైపు ఇటు తమిళ్ కావచ్చు ఇతర భాషల్లో కూడా నటించేందుకు కూడా ఆయన ఇష్టం తెలపలేదని కూడా చెప్తూనే ఆయన తన సొంత రాష్ట్రంలోనే సొంత భాషలోనే అక్కడనే ఆధిపత్యం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో ఇప్పటికి కూడా చిరంజీవిని కొట్టేవారు లేరనే అభిప్రాయాన్ని కూడా మరోవైపు కమల్ హాసన్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గురించి వేణువుల్లో పొగిడిన కమల్ హాసన్ మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు సంబంధించి కూడా ప్రస్తావించడం అయితే జరిగింది. 30-40 సంవత్సరాల క్రితం తమిళనాడులో కూడా సిల్వర్ జూబ్లీ సాధించిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయని, అయినప్పటికీ అక్కడ తమిళనాడులో సినిమాల్ని నిలిపివేసి టాలీవుడ్కు అక్కినేని నాగేశ్వరరావు మారని కూడా ప్రస్తావించారు కమల్ హాసన్. దీనికి కారణం ఏంటని తాను పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో ఒక తుఫాను తమిళనాడులో వచ్చిన నేపథ్యంలోనే తాను అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అయిందని కూడా కమల్ హాసన్ ప్రస్తావించారు. ఆ తుఫాను ఎవరంటే ఎవరో కాదు, శివాజీ గణేశన్ అనే చెప్పవచ్చు. శివాజీ గణేశన్ అనే సినీ ప్రభంజనం తమిళనాడులో రాజ్యం వెళ్తున్న నేపథ్యంలోనే తాను టాలీవుడ్కు షిఫ్ట్ అయ్యారని కూడా అక్కినేని నాగేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పడానికి కమల్ హాసన్ ప్రస్తావించారు. ప్రత్యేకించి డ్యాన్స్లో మంచి పట్టు ఉన్న అక్కినేని నాగేశ్వరరావుతో తాను కో డ్యాన్సర్గా కూడా నటించి మెప్పించిన విషయాన్ని కూడా పాత జ్ఞాపకాలను కమల్ హాసన్ అయితే ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు.
టాలీవుడ్కు అటు కోలీవుడ్కు అవినాభావ సంబంధం ఉందని ప్రస్తావిస్తున్న కమల్ హాసన్ సమీప భవిష్యత్తులో కూడా చిరంజీవికి టాలీవుడ్లో తిరుగులేదనే విషయాన్ని కూడా మరోసారి అయితే ప్రస్తావించడం జరిగింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ప్రత్యేకించి శివాజీ గణేశన్తో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన షేర్ చేసుకోవడం అనేది జరిగింది. టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, తనకు మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగేశ్వరరావు, మరోవైపు శివాజీ గణేష్తో తనకున్న అనుబంధం కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా కమల్ హాసన్ స్పష్టం చేశారు.